విష్ణుమూర్తి యొక్క 4వ అవతారం నరసింహ అవతారం. ఇది విష్ణువు తీసుకున్న అత్యంత శక్తివంతమైన మరియు అద్భుతమైన రూపాల్లో ఒకటి. ఈ అవతారానికి సంబంధించిన కథ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. విష్ణుమూర్తి నరసింహ అవతారం మానవ సింహం రూపంలో జరిగింది. ఇది భాగవత పురాణం, విష్ణు పురాణం మరియు నరసింహపురాణంలో వివరించబడింది. అసురరాజు హిరణ్యకశిపుడు చాలా బలమైనవాడు. తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఆశీర్వాదం పొందాడు. తనను ఒక మానవుడు కాదు, జంతువు కాదు, లోపల కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఎటువంటి ఆయుధంతోను కాదు, ఎవరు తనను చంపకూడదు అని అలా కోరాడు. ఎవరు చంపలేరు అన్న వరం పొందాడు. ఇందువల్ల అతడు గర్వంతో దేవతలపై రాజ్యం చేసినాడు. విష్ణువును ద్వేషించాడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు అయితే విష్ణువును గాగంగా భక్తిగా నమ్మేవాడు. అతను ప్రతి పనిలోనూ ఓం నమో నారాయణాయ అన్నాడని తండ్రికి కోపం వచ్చింది. తనను పలుసార్లు చంపించేందుకు ప్రయత్నించాడు. అగ్నిలో, కొండపై నుండి తోసాడు, విరుచుకుపోయాడు. కాని విష్ణువు రక్షించాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? దానికి సమాధానంగా ప్రహ్లాదుడు, అతడు ప్రతిదానిలో ఉన్నాడు. అంతే హిరణ్యకశిపుడు ఒక్క స్తంభాన్ని చూపించి అడిగాడు, ఈ స్తంభంలో ఉన్నాడా? అప్పుడు ప్రహ్లాదుడు అవును అన్నాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టగానే ఒక్కసారిగా ఘోర శబ్దంతో నరసింహస్వామి ఆ స్తంభం నుండి వెలసాడు. ముఖం సింహంలా ఉండి, శరీరం మానవులా శరీరంలో ఉంటుంది. ఉగ్రంగా, కళ్లలో జ్వాలలు, 4 చేతులు. సింహనాదం వినిపించటంతో అంతర్యాలు కంపించాయి. అప్పుడు హిరణ్యకశిపుడుని ఈ విధంగా సంహరించాడు. సంధ్యా సమయంలో అటు పగలు కాదు, రాత్రి కాదు, తలుపు గడపపై లోపల కాదు, బయట కాదు. హిరణ్యకశిపుడు తన ఒడిలో పెట్టుకుని నేలమీద కాదు, ఆకాశంలో కాదు, తన గోర్లతో హిరణ్యకశిపుడు యొక్క పొట్టను చీల్చి చంపాడు. ఆయుధంతో చంపకూడదు కదా అందుకని. ఈ విధంగా బ్రహ్మవరానికి విరుద్ధంగా నరసింహుడు హిరణ్యకశిపుని చంపాడు. ఆ తర్వాత నరసింహుడు ఉగ్రరూపంలో ఉండగానే దేవతలు భయపడ్డారు. లక్ష్మీదేవి కూడా దగ్గరగా రాలేకపోయింది. అప్పుడే చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు భక్తితో ముందుకు వచ్చి నరసింహుడిని శాంతింపజేశాడు. భక్తుడిని ఎవరూ ఎప్పుడూ హాని చేయలేరు. అహంకారం నశించక తప్పదు. విష్ణువు ప్రతి ప్రాణిలో ఉన్నాడు. ధర్మాన్ని కాపాడటానికి ఆయన ఏ రూపమైనా తీసుకుంటాడు. ఇది మహా ఉగ్రరూపం అయిన నరసింహుని కథ. ఈయనని భక్తితో కోరిన కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఇదే దశావతారాలలో విష్ణుమూర్తి యొక్క 4వ అవతారం నరసింహస్వామి అవతారం.